పెందుర్తి ప్రాంత ప్రజల ఆరాధ్య దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత 9 రోజులుగా ఘటాల ఊరేగింపులతో సాగిన ఉత్సవాలు ఆదివారం ప్రధాన కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. అమ్మవారి దర్శనానికి ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుండి సుమారు 50,000 మంది భక్తులు తరలివచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పెందుర్తి ప్రధాన రహదారి నుండి ఆలయం వరకు సుమారు కిలోమీటరు మేరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, మాజీ మేయర్ పీల శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్లె రామ్ నాయుడు, గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు వేగి పరమేశ్వరరావు, టీఎస్ఈఎస్ మాజీ అధ్యక్షుడు వేగి దివాకర్, వైసీపీ నాయకుడు సెరకుడు చిన అప్పలనాయుడు, ఆలయ ధర్మకర్త దాసరి సత్యం సహా స్థానిక ప్రముఖులు హాజరయ్యారు. గ్రామ దేవత పండుగ నిమిత్తం ప్రతి భక్తుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ పండుగలో వ్యక్తులు కాకుండా గ్రామం అంతా చుట్టాల పండుగ జరిపించుకొని పూర్వకెళ్ళించి ఆచారంతో జరుగుతున్న ఈ పండుగ. ఈ పండుగకి మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడున్న మా నాయకులందరూ కూడా సహకరించి ఈ పండుగని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారు ఎప్పుడు కూడా దేవుళ్ళు ఈ విశాఖపట్నం ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అందరికీ నమస్కారం. శ్రీ మరిడిమాంబ అమ్మవారు పండగ మహోత్సవం ఈరోజు చాలా ఘనంగా జరుగుతుంది. సుమారుగా అమ్మవారిని దర్శించుకోవడానికి 30 నుంచి 40,000 మంది భక్తులు వచ్చి అమ్మవారి దేవుళ్ళు తీసుకుంటున్నారు. పెందుర్తి గ్రామ ప్రజలందరి మీద మరిడిమాంబ అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ గ్రామ దావత సందర్భంగా గ్రామ ప్రజలందరూ కూడా వైభవంగా చేస్తా ఉన్నారు. ఈ రోజు మన మేయర్ గారు శ్రీనివాసరావు గారు కానీ, గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, రామనాయుడు గారు కానీ, ప్రతి ఒక్కరూ కూడా అందరూ సమిష్టిగా కృషి చేసి వేగి పరమేశ్వర గారు, వేగి దివాకర్ గారు, ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరు అందరూ కూడా సమిష్టి కృషితో అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ రావాలని చెప్పి ఈ రోజు మహోత్సవాలు జరుపుతున్నాము. అదే రకంగా ఈ రోజు ఉదయం శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు గోవింద సత్యనారాయణ గారు, పేల శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు ఈ రోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగింది. కోరికలు తీరితే కల్పవల్లి మరిడిమాంబ అమ్మవారు గత 60 సంవత్సరాలుగా పెందుర్తి ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా కోరుకునే అమ్మవారు పండుగ ఈరోజు ఇక్కడ నేను అనే తరతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకునే భాగ్యం ఈ ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి పెందుర్తిలో ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారు, అలాగే మాజీ మేయర్ గారు పేల శ్రీనివాసరావు గారు, పేల గోవింద్ గారు, అలాగే గ్రామ పెద్దల అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మరిడిమాంబ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నందుకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. పెందుర్తి మరిడిమాంబ తల్లి మా ప్రాంతంలో చాలా విలవేలపండి. ఈ అమ్మవారు పూర్వం పుట్ట రూపాన్నే ఉండేవారు. ఇప్పుడు మన పేల గోవింద్ గారు, మన మేయర్ పేల శ్రీనివాసరావు గారు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఇంత అంగరంగ వైభవంగా ఎక్కడా లేనటువంటి పెద్ద గుడిని నిర్మించుకున్నాం. ఈ అమ్మవారు కోరికలన్నీ తీరుస్తాయనే సెంటిమెంట్. పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగని ఏమైనా కోరికలు కోరుకుంటే ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి కాసేపు ప్రశాంతంగా ఉంటే మనమంతా ప్రశాంతంగా ఉంటాము. అన్ని కోరికలు కోరుకుంటాం. ఈవేళ ఈ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ లాస్ట్ ఆదివారం
ఈ పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక పెందుర్తి ప్రాంతంలో కాదు, విశాఖపట్నం నలుమూల నుంచి సుమారు 50 లక్షల మంది ఈవేళ అమ్మవారిని వచ్చి దర్శించుకుంటారు. ఏ ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈవేళ 7 స్టేజీలు, ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం మందుగుండుతోని, స్టేజీలతోని, అలవేశాలతోని అమ్మవారు ఊరేగింపుగా వచ్చి రాత్రి 12 గంటలకి ఘటాలతోని ఇక్కడ అమ్మవారిని సమర్పించుకుంటాం. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఉంటారని కోరుకుంటాం. జై గౌరీమాత, జై మైలబాబు తల్లి. గ్రామ దేవత మైలబాబు అమ్మవారి పండగ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పండగ ఉత్సవాలు జరగడానికి పండగ భారీగా అన్నదానాలతో ఈరోజు బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా మంది, వేల మంది భక్తులు ఈవేళ ఎంత కాసినా వెనక్కి లేకుండా అమ్మవారిని దర్శించుకోవాలని క్యూ లైన్లో కాసి మరీ దర్శనాలు చేసుకుంటున్నారు. మా భక్తులందరికీ అమ్మవారు 20,000 పైన అమ్మవారు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు.